ఇప్పటి వరకు మనం రెడీమేడ్ బట్టలు మాత్రమే చూసాం. కానీ రెడీమేడ్ వర్షాల కోసం మీరు ఎప్పుడైనా విన్నారా? అది కూడా మన భారతదేశంలో. ఏంటి వింతగా ఉందా? కానీ ఇది నిజం. ఆ రెడీమేడ్ వర్షాల సంగతి ఏంటి ఇప్పుడు చూసేద్దాం రండి. సాధారణంగా మన ఇంట్లో రిమోట్ బటన్ ఆన్ చేస్తే టీవీ ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే టీవీ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా వర్షాలు కూడా అంతే. ఎప్పుడు ఎక్కడ కావాలంటే అప్పుడు వర్షాలు కురుస్తాయి. ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో వద్దు అనుకుంటే అక్కడ ఆగిపోతాయి. సేమ్ ఇలాంటి టెక్నాలజీని మన భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేయబోతున్నారు. ఒకవేళ వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కావాలన్నా ఈ వర్షాలకు మనం జత చేసుకోవచ్చు. వచ్చే 5 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ వెదర్ని తయారు చేయబోతున్నారు మన భారతీయ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ ఇయర్ చివరికి అనగా 2025 చివరికి ల్యాబ్లోనే క్లౌడ్ ఛాంబర్స్ తయారు చేయబోతున్నారు. వాతావరణాన్ని నియంత్రించే మిషన్ మోసంలో భాగంగా భారతీయ శాస్త్రవేత్తలు ఈ పని చేస్తున్నారు. మనకు చాట్ జీపీటీ ఎలాగైతే ఉందో అలాగే మౌసం జీపీటీని ప్రారంభించబోతోంది. ఇందులో వాతావరణానికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. వచ్చే 5 సంవత్సరాల్లో ఇలాంటి టెక్నాలజీని తయారు చేస్తుంది మన భారత భూభౌతిక శాఖ. ఇప్పటికే హెలికాప్టర్ని మేఘాల్లోకి పంపించి వర్షాలు కురిపించే క్లౌడ్ సీడింగ్ పద్ధతి అమల్లో ఉంది. అమెరికా, కెనడా, చైనా లాంటి దేశాలు ఇప్పటికే క్లౌడ్ సీడింగ్ పద్ధతి వాడి వర్షాలు కురిపిస్తున్నారు. ఈ క్లౌడ్ సీడింగ్లో భాగంగా వడగల వాన పడకుండా జాగ్రత్త తీసుకుంటారు. దీనివల్ల పంట నష్టం కూడా ఎక్కువగా జరగదు. ఇక మిషన్ మౌస్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే వచ్చే 2 సంవత్సరాలకు గాను 2,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే వాతావరణ మార్పులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం మరిన్ని నిధులు అవసరం అవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రయోగానికి అడ్వాన్స్ రాడర్లు, శాటిలైట్ సిస్టమ్, సూపర్ కంప్యూటర్లు అవసరం అవుతాయని తెలుస్తున్నాయి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఒకే చోట భారీ వర్షాలు పడకుండా ఆపై వరదలను మనం ఆపగలం. ఇలా అయితే భవిష్యత్తులో పంటలకు ఎంత వర్షం అవసరమో అంతే కురిపించగలం. వీటినన్నింటినీ చూస్తే మనం ప్రకృతిని శాసించే స్థాయి ఇంకెన్నో రోజులు లేవని అనిపిస్తోంది.